I'm having my tea, guys, with Osmania biscuits. అట్లుంటానా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. మళ్ళీ ఒక లాంగ్ వ్లాగ్తోని మీ ముందుకైతే వచ్చేసిన. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇదైతే గృహప్రవేశం ఈవెంట్ది వ్లాగ్ అన్నట్టు. అండ్ ఇంతకీ గృహప్రవేశం ఎవరిది అని అంటే మాది కాదు, మా ఆయన వాళ్ళ థర్డ్ అన్నయ్యది. సో మా థర్డ్ బావ వాళ్ళు ఊర్లో ఇల్లు కట్టుకున్నారు, దాని గృహప్రవేశం ఫంక్షన్ అన్నట్టు ఇది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఈ వీడియోలో. ఆల్మోస్ట్ ఇక్కడ మార్నింగ్ అయితే అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అండ్ గృహప్రవేశం అని అంటే హోమము, వాస్తు పూజ, ఇట్లా పెళ్ళి, దాంతోపాటు సత్యనారాయణ వ్రతం అన్నీ చేస్తారు కదా. అన్నీ ఒకరోజే పెట్టుకుంటే హడావిడి ఎందుకని చెప్పేసి ముందు ఒక రోజేమో మంచి రోజు చూసుకొని 1 year అవ్వకముందే వాస్తు పూజ అండ్ హోమం చేసేసిరు. ఈరోజు మాత్రం ఓన్లీ ఇట్లా పెళ్ళి, దాంతోపాటు ఇది అయిపోయినాక సత్యనారాయణ వ్రతం అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను దగ్గరుండి ఇల్లు పెళ్ళి చూడడం ఫస్ట్ టైం అన్నట్టు. ఇంతకుముందు జరిగిన గృహప్రవేశాలన్నిటికీ మనం నిద్రలో ఉండడము, అవైలబుల్ లేకపోవడము ఉంటుండే. ఇక్కడ ఏంటంటే మనకి మనుషుల పెళ్ళి ఎట్లయితే చేస్తారో సేమ్ అట్లనే బాసింగాలు కట్టడం కానీ, గాజులు వేయడము, తలంబ్రాలు, జీలకర్ర బెల్లము, కన్యాదానము, అప్పగింతలు, వరమాల అన్నీ కూడా సేమ్ చేసిరు అన్నట్టు. నేనైతే దగ్గర నుండి చూసిన ఈసారి. అండ్ మా దగ్గర గృహప్రవేశం ఫంక్షన్స్ ఎట్లా చేస్తారు అనేది మీరు ఈ వీడియో మొత్తం చూస్తారు. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనుషులకి పెళ్లి చేస్తే ఎట్లయితే అందరూ పెళ్లి అయిపోయిన తర్వాత తలంబ్రాలు చల్లడం అంటే అక్షంతలు వేయడం అవన్నీ చేస్తారో, ఇక్కడ కూడా పెళ్ళి అయిపోగానే అక్కడ పూజలో ఉన్న వాళ్ళందరూ అక్షంతలు వేసిరు. ఇంకా బొమ్మల పెళ్లి కాబట్టి ఎవరైతే పూజ మీద కూర్చుంటారో వాళ్ళే ఇవన్నీ రిచువల్స్ చేస్తూ ఉంటారన్నమాట. తాళి కట్టడం కానీ, తలంబ్రాలు పోయడము, బాసింగాలు కట్టడము, అట్లాంటివన్నీ. అండ్ మీ దగ్గర గృహప్రవేశం ఈవెంట్స్ ఉంటే ఏమేం పూజలు చేస్తారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, లేకపోతే ఇట్లానే చేస్తారా అనేది కామెంట్ చేయండి. అండ్ పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి ఒడిబియ్యం పోస్తారు కదా, అట్లా ఒడిబియ్యం పోసి దాని తర్వాత కన్యాదానం అయితే చేస్తున్నారు. ఆ ఈవెంట్ అన్నట్టు ఇది. నేను దగ్గరుండి చూడడం ఫస్ట్ టైం, నాకు మంచిగా అనిపించింది కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ క్లిప్స్ అయితే పెడుతున్నా, చూడండి. పెళ్ళి అయిపోగానే నెక్స్ట్ ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేసేసిరు అన్నట్టు. అండ్ సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చొని 5 కథలు విన్న వాళ్ళకి అంత మంచి జరుగుతుంది అంటారు కదా. నేను కూడా ఆల్మోస్ట్ అక్కడే కూర్చొని వినడానికి అయితే ట్రై చేసినాను. దాని తర్వాత ఇంకా రెడీ అయిపోదాం అనుకున్నాం, ఎందుకంటే ఇవన్నీ ఈవెంట్స్ కూడా ఎర్లీ మార్నింగ్ జరుగుతాయి కదా. ఆ టైంలో అయితే నార్మల్ శారీనే ఉంచుకున్నాము, తర్వాత రెడీ అయిదామని, ఎందుకంటే ఏమన్నా ఉంటాయి చేయడానికి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ కూడా వచ్చేసిరు అనమాట ఫంక్షన్కి. నేనైతే శారీ చేంజ్ చేసేసుకున్నా, ఈ బ్లూ కలర్ శారీ కట్టుకున్నా. ఇదంటే నాకు అన్నిటికన్నా ఫేవరెట్ అన్నట్టు నా పెళ్లి చీరలలో. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది, జస్ట్ 6000కి ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాము. దాన్ని ఇప్పుడు ఇట్లా స్టైల్ చేయడం ఇంకా బాగా అనిపించింది అనమాట. అండ్ మా దాంట్లో అయితే ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, డెఫినెట్గా ఇంట్లో పెద్దవాళ్ళకి అండ్ ఆల్సో ఆడపడిచికి, ఫ్యామిలీ మెంబర్స్కి కొత్త బట్టలు పెట్టి ఓడిబియ్యం పోస్తారు. అట్లా ఇక్కడ ఫస్ట్ మా అత్తయ్య అండ్ మా మామయ్యకి ఓడిబియ్యం పోసి కొత్త బట్టలు అయితే పెడుతున్నారు. దాని తర్వాత ఆడపడిచికి చేస్తారు అన్నట్టు బట్టలు.
అట్లా ఈ ఈవెంట్ అయితే ఇంకా అందరూ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ చేస్తారు. ఒక పక్కన ఇది జరిగేటప్పుడు నేనైతే రెడీ అవుతున్నా అండ్ ఆల్సో కొన్ని బయట ఫొటోస్ తీసుకున్నా అన్నమాట. యాక్చువల్‌గా గృహప్రవేశం వ్లాగ్ అంటే ఎవరైనా ఇల్లు ఎట్లా ఉంది అనేది చూపిస్తారు. అసలు నేనైతే హడావిడిలో అసలు ఒక్క వీడియో కూడా తీసుకోలేదు. బట్ ఇల్లు అయితే చాలా బాగుందనమాట. G+1 కన్స్ట్రక్షన్ అంతా కూడా లోపల కబోర్డ్స్ అదంతా నీట్‌గా అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడన్నా నాకు విజిట్ చేసే ఛాన్స్ వస్తే అప్పుడు చూపిస్తా మీకు. బట్ చాలా బాగుండే అన్నట్టు. తర్వాత అనిపించింది అరే హోమ్ టూర్ కూడా షార్ట్‌గా అట్లా రూమ్స్ అన్నీ చూపిస్తే అయిపోయేది అని చెప్పేసి. అక్కడక్కడ మీకు క్లిప్స్ కనిపిస్తున్నాయి కదా! సో ఎట్లా డిజైన్ చేసిర్రు, మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్స్ చేసి నాతోని షేర్ చేసుకోండి. ఇక్కడ కనిపించే వాళ్ళు మా థర్డ్ అక్క అండ్ బావ వాళ్ళ పిల్లలు. వీళ్ళ ఇల్లే అనమాట. ఫంక్షన్ చేస్తున్నది కూడా వాళ్ళే. సో పెద్దోళ్ళందరికీ అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా బట్టలు పెట్టి ఒడిబియ్యం పోస్తారు. ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా మోస్ట్లీ తెలంగాణ పీపుల్ అందరూ చేసుకునే రిచువల్ ఇది. మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు ఒడిబియ్యం పోసి కొత్త బట్టలు పెడతారు కదా అక్కడ. సో ఈ ఈవెంట్ జరుగుతుందనమాట. ఇంకా మేమైతే బయట తిరగడము ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం చాలా క్యూట్ అనిపించింది అండ్ చాలా మంచిగా అనిపించింది. కాకపోతే నేను ఆ క్లిప్స్ అన్నీ తీసుకోవడం మర్చిపోయినా. అండ్ ఇక్కడ వీళ్ళ హడావిడి చూసిరా, అసలు బావ మరదళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు నా ఛానల్లో. ఇక్కడ ఒక క్యూట్ మూమెంట్ ఉంటుంది చూడండి. యాక్చువల్‌గా బొమ్మల పెళ్లి చేసిన తర్వాత అక్కడ తలంబ్రాలు ఉంటాయి కదా, మా అల్లుడు తీసుకుపోయి మా కూతురు మీద వేసిండనమాట. ఆమె క్యూట్ రియాక్షన్ అసలు తనకేం అర్థమైందో నాకు అర్థం కాలేదు కానీ ఆమె ఇచ్చిన స్మైల్ అయితే వేరే లెవెల్ ఉండే. మీకేమనిపించింది? చాలా క్యూట్ ఉంది కదా ఈ రియాక్షన్. సో అట్లా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ వెనకాల బ్యాక్డ్రాప్లో రాధాకృష్ణ ఫోటో ఉంది కదా, అట్లా కొన్ని ఇంట్లో మొత్తం కూడా అక్కడక్కడ డెకరేషన్ పీసెస్ పెట్టిరు అన్నట్టు. అండ్ ఇది కింద ఫ్లోర్ G+1 అని చెప్పిన కదా, గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. కొంచెం ఎక్కువ స్పేస్ వదిలేసుకున్నారు. ఊరు కాబట్టి ఇంకా స్పేషియస్గా కట్టుకున్నారనమాట ఇల్లు. ఎంత చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా డాన్స్ మ్యూజిక్ లేకుండా అవ్వనే అవ్వదు. సో అందరూ తిని ఇంకా కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న వాళ్ళందరూ ఇట్లా మ్యూజిక్ పెట్టుకొని పిల్లలు అయితే బాగా చిల్లయ్యారు అన్నట్టు. అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉండే. మేము ఆ రోజే బ్యాక్ అయిపోయినాం ఇంటికి. ఎందుకంటే ఫంక్షన్ సండే రోజు ఉండే, మేము సాటర్డే వెళ్ళినాము. మండే మళ్ళీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈవినింగ్ వరకు ఉండి వచ్చేసినాం అన్నట్టు. మేము వచ్చే దారిలో ఈ ప్యాలెస్ ఉంటుంది, ఇక్కడ ఆగి చాయ్ తాగి స్నాక్స్ తిని రావడం ప్రతిసారి మా కానవాయితీ. అండ్ ఇక్కడ నేను ఆయన అయితే ఏదో సీరియస్ డిస్కషన్ పెట్టినాం అనమాట. డిస్కషన్ అంతా కూడా ఉస్మానియా బిస్కెట్స్ గురించే. సో మీలో ఎంతమందికి ఛాయ్తోని ఉస్మానియా బిస్కెట్స్ ఇష్టము, ఎంతమంది తింటారు అనేది నాతోని షేర్ చేసుకొని చెప్పండి. సో దాని తర్వాత ఇంకా డిన్నర్ కూడా మేము బయట నుంచే తీసుకొచ్చుకొని తినేసినాము. అట్లా మా ఫంక్షన్ అయితే అయిపోయింది. మెయిన్ క్లిప్స్ కాకుండా నాకు అక్కడక్కడ ఉన్న క్లిప్స్ యాడ్ చేసిన, బట్ ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే పెట్టినా అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చేయాలా లేదా మీరేమంటారు చెప్పండి. చేయమంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం ఇల్లు చూపిస్తాం మీకు. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం సేపు కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్, బ్యాక్ టు ఇల్లు, బ్యాక్ టు ఆఫీస్, మళ్ళీ నార్మల్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా నాకు మీ ఒపీనియన్స్ చెప్పండి. లాంగ్ వ్లాగ్స్, షార్ట్ వ్లాగ్స్ ఎట్లాగో డైలీ ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.